ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సంబంధ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మాకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ఆదికాండము 21వ అధ్యాయము 22వ లేఖనాన్ని స్పష్టంగా మనం చదువుకుందాం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉంటాడు? అలా ఎందుకు మనల్ని వెన్నంటి ఉండి నడిపిస్తాడు? ప్రభు అంటున్నాడు, మనం వింటున్నాం కానీ మర్చిపోతున్నాం. దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, మనం ప్రభు యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆయన్ను విశ్వసించి నమ్మి ఆయన యొక్క రక్తము చేత మనము శుద్ధి చేయబడి, మరి శుద్ధి చేయబడినటువంటి మనము అంతేకాకుండా ఎంతో ప్రేమతో తన శరీరమును రక్తమును కూడా మనకు దారబోసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మనము అటు విశ్వాసము ఘనముగాను స్థిరముగాను ఉన్నట్లయితే ఖచ్చితంగా మా యొక్క ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. మనము చేయు పనులన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు అని సెలవిస్తున్నాడు. మనమందరము కూడా దేవునిలో ఉన్నాము అనుకున్నట్లయితే, విశ్వాసపరులుగా జీవిస్తాము అనుకున్నట్లయితే, మనము కూడా ఈ దినం నుండి మరి ఎక్కడా జారిపోకుండా, తప్పిపోకుండా, పడిపోకుండా, లోకంలోనికి వెళ్ళిపోకుండా ప్రభువులోనే నివసించాలనుకున్నట్లయితే మన పనులన్నింటిని కూడా దేవుడు సఫలపరుస్తాడు. కనుకనే మనం అందరం కూడా ఈ దినమున తలలో వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ ఘననామానికి ఉన్నతమైన అపరంజి పాదములకు స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాలమును మీరిచ్చి మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన ఈ మహాకృప చేత ఈ దినము నుండైనను మీ వాక్యానుసారమైన జీవితంలోకి మమ్మల్ని నడిపించమని, నడిచే భాగ్యమును మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మీ పాదముల దగ్గర అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.